ఓకే. సో రాజు గారు సమ్మర్ స్పెషల్లో జల్ జీరా. ఎస్ అండి. సో అంటే మనకి సమ్మర్ రాగానే ఇట్లాంటి ఇలా వాటర్ టైప్ లో కూడా చాలా మార్కెట్ లోకి వస్తూ ఉంటాయి కదా. అవునండి. అంటే ఏదో జీరా వాటర్ అని చెప్పేసి సంథింగ్ అలాగా. ఎస్. కాకపోతే వాటిల్లో ఏమైనా కూడా కొంచెం ఏమంటారు వాటిని ప్రిజర్వేటివ్స్ లాంటివి యాడ్ చేస్తుంటారు. సో అవి తీసుకునే బదులు మనం ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు కదా. హ్యాపీగా తయారు సో చేసుకోవచ్చు. ఈ జల్ జీరా అంటే ఏంటి మనకి, అంటే ఎక్కువ జీలకర్ర ఫ్లేవర్ లో ఉంటుందా? కొంచెం జీలకర్ర ఫ్లేవర్ అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ అయి ఉంటుంది. ఓకే. సో ఈ రెండు కూడా మనకి సమ్మర్ చాలా హెల్ప్ చేస్తాయి బాడీకి. అవును. సో ఎండలో వెళ్ళి ఎప్పుడైనా ఎంట తీసుకుని వెళ్ళొచ్చు, లేకపోతే తిరిగి రాగానే కూడా కొంచెం కాసేపు ఆగి చల్లగా తీసుకుంటే చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా తేలిక. అవునా? ఓకే ఓకే అండి. మరి జల్ జీరా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జల్ జీరా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఐస్ క్యూబ్స్ కొద్దిగా, తరిగిన పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టీ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నల్లుప్పు 1 టీ స్పూన్. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో దీనికి ఏం చేసుకోవాలి మనం ముందు? పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో మిక్సీ జార్లో పుదీనా, ఓకే, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. సో ఇది కూడా కొంచెం తక్కువనే ఉంటుంది. పచ్చిమిరపకాయలు జస్ట్ ఊరికే అలా ఏదైనా కొంచెం ఆ ఘాటు. సో ఇదంతా మామూలుగా పేస్ట్ లాగా చేసేసుకోవటం. ఫైన్ పేస్ట్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ జీలకర్ర పొడి ఇవి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి కూడా మిక్సీ పట్టాలా? ఓకే. ఓకే రాజు గారు. సో ఇలా రెడీ చేసుకోవాలి. సో దీంట్లో జీలకర్ర పొడి, కొద్దిగా ఆమ్చూర్, ఓకే, కొద్దిగా బ్లాక్ సాల్ట్ అండి, నల్లుప్పు. సో మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పౌడర్లే కదా, మనం వాటర్ లో మిక్స్ చేసుకుంటే ఏమవుద్ది? ఇక్కడ బాగా మిక్స్ అవుతుంది. సో ఆ పేస్ట్ తో పాటు బాగా కలిస్తే బాగుంటుందా? ఓకే. సో ఒక బౌల్లో వాటర్ ఇస్తారు. సో మనం అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి జస్ట్ ఆ పేస్ట్ అనేది కలుపుకోవటమే, టేస్ట్ చూసి. ఎక్కువ తక్కువ అట్లా ఏమీ లేదు. లేదండి. సో సరిపడా చూసి యాడ్ చేసుకోవాలి. సో ఒక అవగాహనతో జస్ట్ అంటే మనకి ఎన్ని గ్లాసులు, 2 సార్లు మనం దీన్ని చేసుకుంటే క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, ఎంత వాటర్కి సరిపోతుందని తెలుస్తుంది. కాబట్టి అలా చూసుకొని, ఎలాగో మనం ఇలాంటివి చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తూ ఉంటాం కదా, కాబట్టి ఒక చిన్న అవగాహనతో ఆ పేస్ట్లు కానీ ఆ కొత్తిమీర పుదీనా ఇవి యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్లో పేస్ట్ కలుపుకోవాలి. సరిపడా ఉప్పు అండి. సో ఆల్రెడీ బ్లాక్ సాల్ట్ వేసుకున్నాము, ఇది మామూలు ఉప్పు ఇప్పుడు మిక్స్ చేసుకుంటాం. ఓకే. మొత్తం ఆ నల్లుప్పుతో టేస్ట్ బాగోదా రాజు గారు? లేదండి, తీసుకోలేదు. ఆ నల్లుప్పు అనేది పేరు, గ్యాస్ అనేది కూడా కొంచెం ఫామ్. అవునా? ఓకే ఓకే. ఇవి చూస్తుంటే పానీపూరి వాటర్ లా ఉన్నాయి రాజు గారు. ఓకే. దీంట్లో నిమ్మరసం. ఓకే. పానీపూరిలో ఈ వాటర్ పెట్టుకుంటే ఏమవుద్ది రాజు గారు? ఏమవ్వదు కదా? ఏమవుతుంది, డిఫరెంట్ టేస్ట్ గా ఉంటుందేమో కదా. కొంచెం వెరైటీగా ఉండాలనుకుంటే సమ్మర్ స్పెషల్. ఓకే ఓకే. ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను. సో ఇది తాగిన తర్వాత కూడా ఏంటంటే కొంచెం మనకు దీంట్లో పుదీనా తర్వాత జీలకర్ర ఉంది, కొంచెం ఆకలి అనేది కూడా మనకు స్టార్ట్ అవుతుంది. అంతకు ముందు తిన్నదంతా అరిగిపోద్ది, శుభ్రంగా మళ్ళీ ఫ్రెష్ గా తినొచ్చు అనమాట. తినొచ్చు. ఓకే, కలర్ఫుల్ జల్ జీరా రెడీ.
బాగుంది రాజు గారు, చక్కగా ఆకులు అన్ని ఇలా పైన తేలుతున్నాయి. దీనికి పెద్దగా గార్నిష్ అనేది అవసరం ఉండదు. అదే ఇంకా అదే ఆల్రెడీ గార్నిష్ లా ఉంది. ఎస్. సో ఈ ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కాబట్టి ఇంకాస్త చల్లబడుతుంది. ఈలోగా మనం కార్వింగ్ చూద్దామా? ఓకేనండి. దోసకాయతో ఫ్లవర్ షేప్ లో చేస్తున్నాను. ఓకే. సో పెటల్స్ మార్కింగ్ చేస్తున్నాను. సో మధ్యలో ఆ రౌండ్ ఉంచాలా రాజుగారు? అలా ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే. దాని చుట్టూ మనకి ఫ్లవర్ ఫ్లవర్స్. వచ్చి ఎస్. సో పైనుంచి కింది వరకు అలా ఫుల్ గా వేసుకుంటే బాగా కనిపిస్తుంది. ఓ మొత్తం కింద దాకా అట్లా డిజైన్ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలని. ఎస్. ఓకే. ఇది నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో సేమ్ అంటే మనం వాటర్ మిలన్ మీద వేసుకునే డిజైన్ లాగా. ఎస్ అండి. సో ఇది కొద్దిగా పల్చగా ఉంటుంది కాబట్టి దోసకాయ అనేది ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. హ్యాండ్లింగ్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. కొద్దిగా వాటర్ మెలన్ మీద కార్వింగ్ కొంచెం కష్టమే రాజు గారు. Yes. అంటే స్కిన్ అది పీల్ అవటం. అప్పుడప్పుడు ఇలాంటి సమ్మర్ లో నేను కూడా ట్రై చేస్తుంటాను కానీ ఎప్పుడైనా తినే ముందు ఎలా తెచ్చుకుంటాం, పడేస్తాం కదా, ట్రయల్ వేసేసుకుంటే. అలాగే వేసాను, అప్పుడు మీకు కూడా చూపించానుగా ఒకసారి. Yes. బాగానే వచ్చిందండి, కాకపోతే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నైస్. ఓకే అండి, సమ్మర్ స్పెషల్ జల్జీరా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు జల్జీరా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జల్జీరా తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో తరిగిన పుదీనా, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టాలి. దీనిలో జీలకర్ర పొడి, ఆమ్చూర్, నల్లుప్పు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో సరిపడా నీళ్లు తీసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేసుకుంటే జల్జీరా రెడీ.